డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్, ఇవాల్టి ఎపిసోడ్ అయితే మనం చూసుకున్నాము అని అంటే కెప్టెన్సీ టాస్క్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఆ కెప్టెన్సీ టాస్క్లు స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ ఉన్న ఒక సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏంటిది అనేది నేను చెప్తాను. అలాగే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్లో మనం మాక్సిమం రన్ అయింది ఏంటిది అని అంటే ఈ 2 థింగ్స్ అని నాకు అనిపించింది. దాని గురించి మాట్లాడితే బెటర్ అని కూడా నాకు అనిపించింది. సో నేను దాని మీదే మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అని అంటే సంజన గారికి ఒక పవర్ ఇస్తారనమాట కెప్టెన్సీ రిలేటెడ్ టాస్క్స్ గురించి. సో దానిలో ఆవిడ పవర్ ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ టాస్క్లు స్టార్ట్ అయిన తర్వాత సంచాలక్గా మనీష్ గారు ఉంటారు. మనీష్ గారు ఫస్ట్ డేనే సంచాలక్గానే ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. సో ఇవి రెండు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం సంజనా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనం సంజనా గారిది ఈ వీక్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసుకున్నాము అని అంటే ఫస్ట్ ఎపిసోడ్లో హరీష్ గారు కొంచెం హైలైట్ అయ్యారేమో కానీ తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో అన్నింటిలో మనం చూసుకున్నామంటే మాక్సిమం కంటెంట్ వచ్చింది సంజనా గారు క్రియేట్ చేసిన ఇష్యూస్ వల్లనే. సో అది మనకు చూసేదానికి కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా, అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి హార్మోన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకు ఇరిటేటింగ్గా ఉన్నా కూడా కొంతమంది ట్రూ కలర్స్ అయితే బయటకు వచ్చాయి. కానీ ఇది నేనైతే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ముందున్న వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే సంజన గారు ఇలా చేయడం అసలు బాగలేదు, కంటెంట్ కోసమే చేస్తున్నారు అని అయితే నేను ఇచ్చానమాట. సో ఈవెన్ నేను ఆ పాయింట్ మీద ఇప్పటికీ ఉన్నాను. కంటెంట్ కోసం ఆవిడ ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మంచిది కాదనిపించింది. సో కంటెంట్ వేరేలా కూడా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ ఎనీవేస్, ఇప్పుడు మనం ఈరోజు ఆవిడకి ఇచ్చిన బిగ్ బాస్ గారు ఇచ్చిన పవర్ వల్ల నాకు ఒపీనియన్ సడన్గా షిఫ్ట్ అన్నట్టు అనిపించింది. ఏంటిది అని అంటే మనం విన్నటి వరకు ఎలా ఉన్నాము సంజన గారి మీద ఒపీనియన్, లైక్ ఆవిడ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది చేయడం బాగలేదు అనే ఒపీనియన్ దగ్గర నుంచి ఇవాళకి ఏ ఒపీనియన్కి వచ్చేసామంటే అయ్యా ఆవిడ పవర్ వచ్చేసింది. సో ఇది మొత్తం ఆవిడ చేసిన మిస్టేక్స్ అన్నిటి ఓవర్ షాడో చేస్తున్నట్టు అని నాకు అనిపించింది. ఇది మేబీ బిగ్ బాస్ ఒక కైండ్ ఆఫ్ ఆలోచన, మేబీ ట్రిక్కో ఏదైనా కూడా అనుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాను అంటే ఆవిడ యాక్చువల్గా యునానిమస్గా హౌస్ అంతా మ్యాక్సిమం పీపుల్ ఆవిడకే నామినేషన్లో పేరు చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ పవర్ వలన ఈ ఓవర్ షాడో అయిపోయిందేమో నాకు అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ నుంచి మేబీ సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకే రోజులో ఒపీనియన్ ఆవిడ మీద పాజిటివ్ నెగిటివ్గా ఉన్నది కొంచెం అంతో ఇంతో ఆ నెగిటివ్నెస్ అనేది తగ్గిందని నాకు అనిపించింది బికాస్ ఆఫ్ దిస్ పవర్. సో ఈ పవర్ ఎందుకు ఇస్తారు బిగ్ బాస్ గారు సంజన గారికి అని అంటే, సో ఇల్లు అంతా ఆవిడకి అగెనిస్ట్గా ఉన్నా కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ బాగా తన కోసం తను స్టాండ్ తీసుకొని ఉన్నారు అనే పాయింట్ మీద అయితే బిగ్ బాస్ గారు ఆవిడకి అది ఆ పవర్ ఇచ్చినట్టు చెప్తారు. ఈవెన్తో ఆ పవర్ ఆవిడకి ఇవ్వడం అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే, జనరల్గా బిగ్ బాస్లో ఆ కైండ్ ఆఫ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ రావాలి అని అంటే జనరల్గా టాస్క్లు జరిగినప్పుడు అలాంటి జరిగినప్పుడే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కానీ మనం ఫస్ట్ వీక్లోనే చూసుకున్నాము అని అంటే ఇన్ని రోజులు జరిగిన ఎపిసోడ్స్లో నాకు ఇంత హీటెడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ 2-3 డేస్లోనే రావడం అయితే నేను మ్యాక్సిమం ఏ సీజన్లో చూసినట్టు నాకు అనిపించలేదు. సో ఇది బిగ్ బాస్ గారు మేబీ ఈవిడ ఇంకా ఇంట్లో ఉండడం మంచిది అని అనుకొని ఇలా ఒక పవర్ ఇచ్చి ఆవిడకి సమ్ కైండ్ ఆఫ్ ఆ నెగిటివ్నెస్ పోయేసి టాస్క్ల ద్వారా తన క్యాపబిలిటీని బయటికి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో కూడా ఇచ్చినట్టేమో అని నాకు అనిపించింది. ఇది నా వరకు నేను అనుకుంటున్న రీజన్. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఆవిడ కంటెండర్స్ని ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారనే విషయం దాని గురించి మాట్లాడుకుందాం. సో కంటెండర్స్ ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ గారు ఒక కండిషన్ ఇస్తారనమాట. ఏంటిది, కామనర్స్లో నుంచి 2 ఉండాలి, 3 అయితే సెలబ్రిటీస్లో నుంచి ఉండాలి అని చెప్తారు. సో దీనిలో కూడా ఆవిడ ఫస్ట్ తన పేరు తను తీసుకుంటారు సెలబ్రిటీస్లో, అండ్ మిగతా 2 వచ్చేసి సృష్టి అండ్ ఇమాన్యువల్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మిగతా కామనర్స్లో నుంచి పవన్ గారిని అండ్ హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఆవిడ అందరికీ చెప్పే రీజన్ ఏంటిది అని అంటే, నేను క్లోజ్గా వాళ్ళు నాతో ఉంటారు కాబట్టి కొంచెం క్లోజ్గా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తారు. ఈవెన్ దో వాళ్ళు యాక్చువల్గా మెన్షన్ అయితే చేస్తారు బిగ్ బాస్ రూమ్లో అయితే ఏం మెన్షన్ చేస్తారు అని అంటే, లైక్ కొంచెం వాళ్ళు నాకు అంత పోటీగా ఉండరు. సెలబ్రిటీస్లో అయితే 2 నేమ్స్ తీసుకుంటారు కదా, ఒకరైతే ఇమాన్యువల్ అని చెప్తారు, క్లోజ్ అయ్యాడు అని చెప్తారు. తర్వాత సృష్టి ఎందుకు అని అంటే ఆ అమ్మాయి నాకు అంత పోటీ ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది, నేను కూడా అయితే క్యాప్టెన్ అవ్వాలని నాకు ఉంటుంది కాబట్టి నేను అలా తీసుకున్నాను అని చెప్తారు. ఇంకా కామనర్స్లో అయితే 2 పేర్లు అయితే తీసుకుంటారు. సో ఇది కూడా నాకు బయట వాళ్ళందరూ కూర్చొని చాలా అడుగుతారనమాట, మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే క్యాప్టెన్గా ఎవరు అర్హులో చూసి తీసుకోవాలి అది ఇది అని అయితే చాలా ఎక్కువగా మాట్లాడతారు. కానీ నాకేమనిపించింది అంటే గేమ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం నిలబెట్టుకోవడానికి చూసుకుంటాము, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏంటిది అనేది మనం ఆలోచిస్తాం. సో నాకు తెలిసి సంజన గారు అదే చేశారని అనిపించింది. ఏంటిది అని అంటే ఫస్ట్ తనకి ఏదో హానెస్టీ అది హానెస్టీ అని కాదు కానీ ఒక్కొక్కసారి అది తెలివి తక్కువ డెసిషన్ లాగా ఉంటుంది. సో మనం ఒకరిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన కెప్టెన్సీ టాస్క్ మనమే చేతులారా వదిలేసుకుంటాము అని మనకు తెలిసినప్పుడు మనం ఎవరు అది చేయరు కదా. సో ఆవిడ అదే చేశారని అనిపించింది. ఈరోజు అందరూ వచ్చేసి కూర్చోబెట్టి నిలదీసేస్తారనమాట. లైక్ మీరు ఎందుకు ఇలా చేశారు, అది మంచిది కాదు, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అది ఇదని చెప్తారనమాట. సో ఆవిడ స్టిల్ అందరికీ వచ్చేసి ఒకే రకంగా ఎప్పుడు చెప్పినట్టే ఆ కైండ్ ఆఫ్ బదులు అయితే ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. సో ఇవాళ కంటెండర్స్ టాస్క్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే హరీష్ గారు, పవన్ గారు,
అండ్ సంజన గారు, సృష్టి గారు అండ్ ఇమాన్యుయల్ గారు. సో ఈ 5 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్ మన ఫస్ట్ వీక్ కెప్టెన్ అవ్వడానికి. సో ఇప్పుడు ఈ కంటెండర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ గారు దీనికి ఎక్స్టెన్షన్ కొంచెం టాస్క్ అయితే పెడతారు. టాస్క్ అని కాదు కానీ ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ అయితే పెడతారనమాట. ఏంటిది అని అంటే సో వాళ్ళకందరికీ ఒక కైండ్ ఆఫ్ బోర్డ్స్ ఇస్తారు, ఎస్ ఆర్ నో అని చెప్పి, థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని చెప్పి. సో ఒక్కొక్కరు వచ్చి నిలబడుకున్నప్పుడు ఎవరైతే వాళ్ళకు కంటెండర్గా వాళ్ళకి సపోర్టర్గా ఉంటారో అంటే ఒక్కొక్క టీమ్ ఫామ్ అవుతారనమాట. ఇప్పుడు 5 మెంబర్స్ కంటెండర్స్ ఉన్నారు కాబట్టి సో టోటలీ 5 టీమ్స్ విత్ 2 పీపుల్ ఇన్ ఈచ్ టీమ్. సో మొత్తం 10 మంది ఉంటారు. ఈ మొత్తం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో 10 మంది అయితే పార్టిసిపేట్ అవుతారనమాట. సో దాని గురించి వాళ్ళ సపోర్టర్గా ఎవరెవరు ఉండాలనుకుంటున్నారో సో వాళ్ళు జస్ట్ వచ్చి నిలబడుకున్న తర్వాత వాళ్ళకి థమ్స్ అప్ థమ్స్ డౌన్ అని చూపిస్తే ఎవరికైతే థమ్స్ అప్ అని ఉంటుందో సో వాళ్ళలో ఎవరికి ఇప్పుడు నిల్చొని ఉంటారు కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను వీళ్ళతో సపోర్టర్, వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అనేది అనమాట. ఇక్కడ మనం బాగా చూసుకున్నామనంటే ఇక్కడ కూడా మనకు కావాలంటే స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. సో ఎవరైతే మనకి సపోర్టివ్గా ఉండి మన కోసం బాగా ఆడతారు అని చెప్పి మనకు గట్టి నమ్మకంగా ఉంటుందో వాళ్ళని మనం థమ్స్ అప్ అని చూపించి మనం తీసుకోవచ్చు. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. వాళ్ళని మనతో పాటు పెట్టుకుంటే మనం గెలవగలమా లేదా, అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నప్పుడు ఎంతవరకు మనకి వాళ్ళు లాయల్గా ఉంటారు అనేది కూడా మనం ఆలోచించి తీసుకోవాలి. సో మ్యాక్సిమం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అది ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ సపోర్టర్స్ ఎవరెవరు ఉండాలి అని చెప్పి అయితే తీసుకున్నారు. అదంతా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్ రిలేటెడ్లో నేను ఓవరాల్గా చెప్పాలనుకుంది ఏంటిది అని అంటే సంజన గారి మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ఓవర్ షాడో అయిపోయింది ఇవాళ ఇచ్చిన ఈ పవర్ వల్ల అని నాకు అనిపించింది. సో ఇది మేబీ ఇది బిగ్ బాస్లో మనం ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, సో అలాగా అయినట్టు నాకు అనిపించింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే సంచాలక్. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే సంజన గారు, శ్రీజ గారు పేరప్ అవుతారనమాట యాజ్ ఎ టీమ్గా. అంటే సంజన గారు కెప్టెన్సీ కంటెండర్ కదా, సో ఆవిడకి సపోర్ట్ చేసుకుంటూ శ్రీజ గారు అయితే గేమ్ ఆడతారనమాట. సో ఇది ఎంతవరకు మనం ఇక్కడ కూడా ఇంకో విషయం చూడాల్సింది ఏంటి అని అంటే శ్రీజ గారు 100% హానెస్టీగా తన ఫుల్ ఎఫర్ట్ పెడతారా లేదా అనేది కూడా మనం దీనిలో చూసి ఆవిడ రియల్ ఒపీనియన్ ఏంటిది దీని మీద అనేది మనం గట్టిగా ఒక అంచనా వేసేయచ్చు. ఎందుకు అంచనా వేయచ్చు అంటే మనం అగ్ని పరీక్షలు ఆల్రెడీ చూసాము శ్రీజ గారి కేపబిలిటీ, తన టాస్క్లు అంటే ఇచ్చి పడేస్తారనమాట. సో మనం ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ సంజన గారికి జెన్యూన్గా తన గేమ్లో 100% ఇచ్చారా, లేకుంటే కామనర్ సైడ్లో నుంచి కెప్టెన్ అవ్వడానికి కొంచెం లూజ్ అయిపోయి ఆల్రెడీ కామనర్స్ అయితే ఉన్నారు కదా హరీష్ గారు అండ్ పవన్ గారు, సో వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసేలాగా ఆడారా లేదా నిజంగా సంజన గారికి సపోర్ట్ చేశారా అనే విషయం కూడా మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూసి మనం మాట్లాడుకుందాం. దాని గురించి కూడా నేనైతే నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేస్తాను. మనం ఈ టాపిక్ వచ్చేద్దాము. ఏంటిది అని అంటే సంచాలక్ విషయానికి. ఇవాళ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత మనీష్ గారిని సంచాలక్గా అయితే పెడతారనమాట. సో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయినప్పుడు ఏంటిది అని అంటే సో అందరూ వచ్చేసి ఒక బోర్డు ఉంటుంది, దాని మీద చిన్న చిన్న రాడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ రాడ్స్ని మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా బాడీ నేలకు టచ్ అయిపోయింది అని అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. సో దీనిలో పెట్టిన 2 కండిషన్స్ ఏంటిది అని అంటే ఒక సిగ్నల్ బోర్డు ఉంటుంది, దానిలో రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలక్ గారు ఒక వ్యక్తిని పిలిచాలన్నమాట. సో దాని తర్వాత గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెళ్ళి ఒక రాడ్ని తీసేయాలి. అది ఎలాగానంటే ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేయకూడదు అని అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళు ఈ కెప్టెన్సీ ఈ పర్సన్ నాకు ఈ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అయితే నాకు అవసరం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు కదా అక్కడ గేమ్ ఆడుకుంటూ, సో వాళ్ళ దగ్గర నుంచి ఆ రాడ్స్ తీసేస్తే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుండా ఎంత క్విక్గా కిందికి పడేలాగా మనం చేయాలన్నమాట. సో ఇది టాస్క్. ఇక్కడ నాకు సంచాలక్గా ఎందుకు ఫెయిల్ అంటున్నాను అని అంటే మేబీ ఇక్కడ సంచాలక్గా ఆయనకు నచ్చిన గేమ్ అయితే ఆయన ఆడిండొచ్చు. ఈ రోజు వరకు నేను చూసిన ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటిది అని అంటే ఆయన ఫస్ట్ వచ్చేసి లైక్ ఎవరు నేను సపోర్ట్ చేయాలి, ఎవరు గెలవాలి అనే దానికన్నా ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈక్వల్ ఛాన్సెస్ కూడా ఇవ్వచ్చా సంచాలక్గా నాకు అనిపించిన విషయం అయితే నేను షేర్ చేస్తున్నాను. అక్కడ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్సే ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే అక్కడ రూల్ అయితే ఏం లేదు. ఎందుకంటే అక్కడ పెట్టిన పాయింట్స్ ఏంటిది, సంచాలక్గా మీరు ఒకరిని పిలవాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు రాడ్ తీసేయాలని. కావాలంటే ఆయన ఎవరికైతే కంప్లీట్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కూడా మ్యాక్సిమం వాళ్ళని పిలిపించి కూడా చేసిండొచ్చు అని అనిపించింది. మేబీ ఇది ఫెయిర్ ఆట కూడా ఇయ్యుండకపోవచ్చు, బట్ నేను జనరల్ పాసిబిలిటీస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఎవరు గెలవాలి అదైతే ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఆయన అయితే ఆ స్ట్రాటజీ ఇలాంటిది ఏం పెట్టలేదు. ఓకే, మేబీ అది మనీష్ గారి మనస్తత్వం కాదని అనుకుందాం. సో ఇవాళ కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దీనిలో ఏమవుతుంది అని అంటే ఫస్ట్ వచ్చేసి పవన్ గారు వస్తారు. పవన్ గారు వచ్చి ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో
వాళ్ళని వదిలేసి ఎవరైతే కెప్టెన్సీ అవ్వకూడదు, కంటెండర్గా ఉండకూడదు అనుకున్నారో సో వాళ్ళకి ఆ రాడ్ తీసేసి వెళ్ళిపోతారనమాట. సో ఈవెన్ షష్ఠి గారు కూడా అదే చేస్తారు. సో నెక్స్ట్ ఇమాన్యుల్ గారు ఉంటారనమాట. యాక్చువల్గా పవన్ గారు షష్ఠి గారు చేస్తున్నప్పుడు మనీష్ గారు కొంచెం హెడ్సప్ ఇస్తారనమాట, లైక్ గ్రీన్ లైట్ ఇంకా లేదు, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఆ రాడ్ తీయడానికి అని చెప్పి. కానీ ఇమాన్యుల్ గారికి అది కంప్లీట్గా మిస్ అయిపోతుంది. సో మనీష్ గారు అది గమనించారు అనమాట, ఈవెన్ ఇమాన్యుల్ గారు కూడా గమనించారు. పేరు పిలవగానే వెంటనే వెళ్ళి గ్రీన్ లైట్ రాకముందే రాడ్ తీసేస్తారనమాట. సో ఇది అక్కడ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత మనీష్ గారు గమనిస్తారు, ఓకే గ్రీన్ లైట్ రాకముందే తీసేశారు అని. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం చూసుకుంటే ఫస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. సో అక్కడ జరగగానే మనీష్ గారు వెంటనే అలర్ట్ అయిపోతారు, లేదండి మీరు గ్రీన్ లైట్ రాకముందే తీసేశారు, సో ఇది యాక్చువల్గా మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే అని అంటారనమాట. సో అది అనేగానే ఇమాన్యుల్ గారు కొంచెం హీట్ అయిపోతారు, లైక్ ఎందుకు అది మీరు నాకు హెడ్సప్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళిద్దరికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, మీరు అది చేసిండొచ్చు కదా, మీరు చేస్తే నేను ఎందుకు పోయి తీస్తాను అని చెప్పి చెప్తారు. ఈ పాయింట్ నాకు వ్యాలిడ్ అని అనిపించింది. కానీ మొత్తం డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇవాళ ఎపిసోడ్లో ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటిది అని అంటే ఎలిమినేటెడ్ ఈ టీం కంప్లీట్గా అని చెప్తారనమాట. ఇక్కడ నాకు ఎందుకు నేను సంచలనంగా ఫెయిల్డ్ అంటున్నాను అంటే ఈ రోజు ఈ రోజు జరిగిన ఈ పర్టికులర్ చిన్నదైతే ఏదైతే ఉందో దీనిలో ఇద్దరిది మిస్టేక్ ఉంది. ఏంటిది? సంచాలక్ మిస్టేక్ ఉంది, ఈవెన్ యాజ్ ఎ ప్లేయర్ ఇమాన్యుల్ మిస్టేక్ ఉంది. సో దీనిలో ఇప్పుడు ఎఫెక్ట్ పడిందంతా మొత్తం ఎవరి మీద అనంటే ఇమాన్యుల్ మీద. ఆ ఎఫెక్ట్ ఏది కూడా మనీష్ గారు తన మీద తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. మేబీ వేరే విధంగా కూడా ఆలోచించి ఇద్దరికి ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇద్దరికి ఆ ఎఫెక్ట్ పడేలాగా చేసినట్టే కూడా నాకు బాగుండేది అని అనిపించింది. మేబీ నాకు అనిపించింది ఏంటిది అని అంటే గేమ్లో నుంచి తీయడం కన్నా ఆ మూవ్ కన్సిడర్ చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. సో ఆ రాడ్ ఏదైతే తీసేసారో మళ్ళీ ఫిల్లింగ్ చేసేసి అదైతే ఆ ఛాన్స్ ఫస్ట్ దానికి ఆ ఛాన్స్ అయితే ఇమాన్యుల్ గారికి పోయింది అని చెప్పినట్టే బాగుండేది అనిపించింది. ఇలా చేసినా కూడా ఎఫెక్ట్ ఇమాన్యుల్ గారి మీదే పడింది కదా అని మీరు అనొచ్చు. కానీ నేను చెప్తాను ఏంటిది అనేది. సో ఇమాన్యుల్ గారికి అది తీసేయడం వల్ల ఇమాన్యుల్ గారు చేసిన మిస్టేక్ వల్ల తను పెట్టిన తీసేశారు కదా రాడ్, సో ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నట్టు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటిది అని అంటే సంచాలక్ గారి మిస్టేక్ కూడా ఉంది కాబట్టి ఆయనకి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు. సో ఇది కంప్లీట్గా ఇమాన్యుల్ గారి మిస్టేక్ అయిపోయినట్టే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయినవారు. కానీ సంచాలక్ మీద కూడా కొంచెం అది మిస్టేక్ అయితే ఉంది కాబట్టి సో మేబీ సంచాలక్ గారు ఇమాన్యుల్ గారు చేసిన మిస్టేక్కి ఆ మూవ్ అయితే ఇన్వాలిడ్ చేసేసి, మూవ్ ఇన్ ద సెన్స్ ఆ రాడ్ తీసిన దాన్ని ఇన్వాలిడ్ చేసేసి, అండ్ సంచాలక్ గారి మిస్టేక్ ఉంది కాబట్టి స్టిల్ తనని గేమ్లో పెట్టి కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో ఇది ఫేర్ అండ్ ఎనఫ్గా ఉండేది అనేది నాకు అనిపించిన పాయింట్. సో మీరు కూడా ఏమనుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక మిగతా ఈ ఎపిసోడ్లో జరిగినవన్నీ లైక్ కొంచెం డిస్కషన్స్ కానీ తర్వాత సంజన గారు సుమన్ గారి సిగరెట్స్ దాచిపెట్టి అది ఇవ్వకుండా ఈవెన్ సుమన్ గారు వచ్చి అడిగినా కూడా లేదండి అని చెప్పడం. సో ఇవన్నీ కొంచెం జనరల్గా అటు ఇటుగా వెళ్ళిపోయినా సరే నాకు మెయిన్గా ఇక్కడ అనిపించింది ఏంటిది అని అంటే ఇవి రెండు. సో సంజన గారు ఇన్ని రోజులు ఆవిడ క్రియేట్ చేసిన కంటెంట్కి వచ్చిన ప్రతిఫలం ఏంటిది అని అంటే తనకి కెప్టెన్సీ కంటెండర్గా పొజిషన్ అయితే వచ్చింది, అండ్ ఆ పవర్ వచ్చింది ఇంకెవరు కెప్టెన్సీ కంటెండర్స్గా ఉండొచ్చు అని చెప్పి ఆవిడ ఆ పవర్ని కూడా ఈక్వల్గానే తను తీసుకున్నట్టే నాకు అనిపించింది, బాగా యూటిలైజ్ చేసుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే అందరినీ స్ట్రాంగ్ పీపుల్ని పెట్టుకోలేదు, ఒకరిద్దరిని స్ట్రాంగ్ పీపుల్ని పెట్టుకున్న మిగతా వాళ్ళందరినీ తన దృష్టిలో నాకు వీళ్ళు కాంపిటీషన్ కాదు, టాస్క్లో నేనే గెలుస్తాను అనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళని పెట్టుకున్నట్టు నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కాక ఇంకో బెనిఫిట్ ఆవిడకి ఏమొచ్చింది అంటే ఇన్ని రోజులు ఆవిడ మీద అంతో ఇంతో ఉన్న నెగిటివ్ ఒపీనియన్ మొత్తం ఓవర్ షాడో అయిపోయి తన కెప్టెన్సీ పవర్ వల్ల తను ఇన్ని రోజులు చేసిన ఆ నెగిటివ్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే జనాలకు క్రియేట్ అయిపోయిందో అది కంప్లీట్లీ ఓవర్ షాడో అయిపోయింది అని నాకు అనిపించింది. ఇంకొకటి మనీష్ గారు కంప్లీట్లీ ఫెయిల్ సంచాలక్. సో ఆయన స్టార్ట్ చేసే ముందే చెప్తారు ఐ వుడ్ బీ సో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అది ఇది అని చెప్తారు, కానీ నాకైతే అక్కడ ఏది కనిపిస్తున్నట్లేదు. మనీష్ గారు జస్ట్ మాటలే చెప్తున్నారు తప్ప బట్ ఆయన వరకు వచ్చినప్పుడు మాత్రం ఆయన తప్పుని ఆయన కవర్ చేసుకుంటున్నట్టే నాకు అనిపించింది. సో జెన్యున్గా నాకు ఈవెన్ మనీష్ గారు అయితే ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఆయన జెన్యూనిటీ కంప్లీట్గా ఆ జెన్యూనిటీ ఉంటారు అనే మనం నమ్మకం పెట్టుకొని ఉంటాం కదా, ఆ నమ్మకం అయితే కంప్లీట్గా పోయిందనమాట. సో మీ ఒపీనియన్ కూడా ఏంటిది అనేది కమెంట్స్లో పెట్టండి, దెన్ వీ విల్ డిస్కస్ దేర్ ఆల్సో. అండ్ నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.